ఏసిక మరో బ్రేకింగ్ చూస్తున్నా. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చుట్టూ రాజకీయ వేడి నెలకొంది. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ మాజీ ఎంపీ త్వరలో యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తారని చర్చ అయితే నడుస్తుంది. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ నెల 26న వైసీపీలో జాయినింగ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారన్నది అందులో ఒక చర్చ. దీంతో ఈ నెల 18న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ముందుకు వచ్చి వైసీపీలో చేరికపై ఒక క్లారిటీ ఇస్తారని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరబోతున్నారు, ఇక మళ్ళీ యాక్టివ్ అవబోతున్నారు పాలిటిక్స్ లోకి అంటూ కూడా చర్చ జరుగుతుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? 18న మీడియా ముందుకు వస్తారంటూ కూడా చర్చ నడుస్తుంది. ఏంటి నిజమా? రాజమండ్రి మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళబోతున్నారన్న సోషల్ మీడియాలో చర్చ ప్రధానంగా నడుస్తుంది, వైరల్ గా మారడం జరిగింది. ఎందుకంటే ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో 2 పర్యాలు రాజమండ్రిలో ఎంపీగా గెలిచి రాజమండ్రి గోదావరి ప్రాంత ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే ఫేమస్. ఎందుకంటే వైఎస్ కు అతి దగ్గరగా సన్నిహితంగా మెలగడం జరిగింది. వైఎస్ కుటుంబంతో ఉండవల్లి అరుణ్ కుమార్ కు సన్నిహితంగా ఒక చోట సంబంధం కూడా ఉండడం జరిగింది. ఇదే క్రమంలో వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారన్న మాటలను అయితే చాలా మంది నమ్ముతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ ఆయన వర్గీయులు మాత్రం దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఆయన ఏ పార్టీలోకి వెళ్ళడం లేదు, కేవలం ఇది సోషల్ మీడియాలో తప్పుడుగా ప్రచారం అవుతుందన్న చర్చ నడుస్తుంది. అయితే నిన్న ఢిల్లీలో బీజేపీకి అంటే గెలిచినటువంటి సందర్భంలో రాజమండ్రి మంజీరా హోటల్లో ఒక బీజేపీ సంబరాలు సెలబ్రేషన్ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. సీఎం రమేష్ తో పాటు మరికొంతమంది సీనియర్ నాయకులు హాజరవడంతో అక్కడికి ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్న రాత్రి రావడం జరిగింది. దీంతో మీడియా ప్రతినిధులు వైసీపీలోకి వెళ్తున్నారా అని ఉండవల్లి అరుణ్ కుమార్ ను అడిగినటువంటి సందర్భంలో ఆయన సరదాగా మాట్లాడారు. 26ను వైసీపీలోకి వేస్తున్నారు, 26 కాదు 29 వెళ్తున్నానని చమత్కరిస్తూ మాట్లాడారు తప్పితే దాన్ని ఖండించడం కానీ లేదంటే దాన్ని లేదా వెళ్తున్నానని చెప్పినటువంటి సందర్భం లేదు. ఈ నెల 18వ తారీఖున మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాను, ఎక్కడైతే ఇది చర్చ అవుతుందో వైసీపీలోకి వెళ్తున్నట్లుగా దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన 18వ తారీఖున ప్రెస్ మీట్ పెడతానని చెప్పి ఆయన చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ పార్టీలోకి వెళ్తున్నాను అని చెప్పి ఏమీ ఆయన చెప్పినటువంటి సందర్భం లేదు. కానీ వైఎస్ఆర్సీపీలోకి ఇటీవల శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏపీసీసీ అధ్యక్షుడిగా ఒకప్పుడు చేసినటువంటి శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీలకు వెళ్తూ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇతర నాయకులు వస్తారు అని చెప్పి వైసీపీలోకి ఆయన చెప్పినటువంటి సందర్భంలో ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలోకి వెళ్తారన్న చర్చ ప్రధానంగా నడుస్తుంది. కానీ ఆయన అనుచరులు మాత్రం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా రాజకీయాలకు పూర్తిగా ఆయన దూరంగా ఉన్నారు. కానీ అప్పుడప్పుడు మీడియా ముఖంగా వచ్చి తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారన్న చర్చ నడుస్తూ ఉంటుంది. అందువల్లే వైసీపీలోకి వెళ్తున్నారన్న మాటలను అయితే చాలా మంది వైసీపీ కార్యకర్తలు నమ్ముతున్నారు. కానీ అది ఎక్కడా కూడా వాస్తవంగా కనిపించట్లేదు. అది దానికి పూర్తి క్లారిటీ ఈ నెల 18వ తారీఖున ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన మీద వస్తున్నటువంటి వైసీపీలో చేరికకి సంబంధించినటువంటి వార్తకు సంబంధించి ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తారు. సునీత. రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.